ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు డిమాండ్ పెరిగింది. నారాయణఖేడ్, పోతిరెడ్డిపల్లి తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరేందుకు ఆసక్తి చూపుతుండటంతో అడ్మిషన్ల కోసం పెద్ద సంఖ్యలో పేరెంట్స్ పాఠశాల వద్దకు వస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో యూనిఫామ్, షూస్, పుస్తకాలు ఉచితంగా ఇవ్వడంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ప్రభుత్వ పాఠశాలపై మొగ్గు చూపుతున్నాయి. మెరుగైన బోధన, మంచి ఫలితాలు సాధించడంతో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నిలుస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రభుత్వ విద్యకు పెరుగుతున్న ఆదరణపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఉన్నతమైనటువంటి విద్యను అందించడంలో ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డులు అయితే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మనము ప్రస్తుతం అయితే ఏదైతే సంగారెడ్డి మండలంలోని ఈ యొక్క పోతిరెడ్డిపల్లి హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా నో అడ్మిషన్ బోర్డ్స్ కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఏదైతే ఉదయం అల్పాహారము, అదేవిధంగా మధ్యాహ్నం కూడా లంచ్ చేసే విధంగా ఈ యొక్క పిల్లలకు అన్ని విధాల అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే 10 ఫలితాల్లో కూడా ఉత్తమ ఫలితాలు అందించడంలో ఎంతో ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయులు అన్ని విధాల చొరవ తీసుకొని అయితే విద్యార్థులను ముందుకు నడిపే విధంగా మంచి ఉన్నతమైన ఫలితాలు కూడా అందించడంలో ప్రత్యేకమైనటువంటి స్థానం కూడా ఏర్పరచుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే మనము ఈ యొక్క సంగారెడ్డి మండలం ఎంఈఓ సార్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ విధంగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో నో అడ్మిషన్ బోర్డులు కూడా పెట్టారు. అసలు ఈ విధంగా ఎందుకు పెడుతున్నారు? అసలు ఇంతమంది ఎందుకు వచ్చి ఈ విధంగా జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది? అయితే ఈ పోతిరెడ్డిపల్లికి గత 5-6 సంవత్సరాల నుండి ఇదే విధంగా ఉంటుంది సార్. ఎందుకంటే ఇక్కడ అకామిడేషన్తో పాటు మంచి టీచర్స్, మంచి ఫెసిలిటీస్ అనేవి ఇక్కడ ఉన్నాయి. చాలా మంచి వాతావరణంలో ఈ పాఠశాల ఉండడం, దానికి తగ్గట్టు మంచి డెడికేటెడ్ టీచర్లు ఉండడంతో ఇక్కడ ఈ పేరు అనేది వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్కూల్లో అడ్మిషన్ కావాలని చాలా ఫోర్స్తో వస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ కెపాసిటీని బట్టి, అంటే ఒక రూమ్లో మన కెపాసిటీ 60 సార్, అయినా కూడా మనం 70 to 75 మెంబర్స్ లాస్ట్ తీసుకుంటున్నాం. అయినప్పటికీ బయట కూర్చునే పరిస్థితి ఉంది. కాబట్టి 8th, 9th, 10th ఇప్పటికీ అడ్మిషన్స్ క్లోజ్ చేసేసాం. ఆల్రెడీ 70 దాటిపోయారు ఒక్కొక్క క్లాస్కి. అంటే ఏ సెక్షన్, బి సెక్షన్ 2 ఉంటాయి. ఏలో కూడా 70 అబవ్ ఉన్నారు, బిలో కూడా 70 అబవ్ ఉన్నారు 8th, 9th, 10th. కాబట్టి అవి క్లోజ్ చేసేసాం. 7th ఒక ఫ్యూ సీట్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ కాగానే అది కూడా క్లోజ్ చేస్తాం. 6th కూడా 65 నుండి 70 మంది ఒక్కొక్క సెక్షన్లో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఓన్లీ 6th అడ్మిషన్స్ ఉన్నాయని మేము బోర్డు పెట్టడం జరిగింది. కాబట్టి అవి కూడా ఈ వారంలోపు భర్తీ అయిపోతాయి. ఇక తర్వాత ఎవరికి కూడా అడ్మిషన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇదే విధంగా చాలా స్కూల్ ఉన్నాయి సార్. ఇక్కడ పోతిరెడ్డిపల్లి ప్రైమరీ స్కూల్ కూడా అదే పరిస్థితి. అక్కడ 300 అబవ్ ఇప్పటికే స్ట్రెంత్ వచ్చేసింది. అట్లే గర్ల్స్ హై స్కూల్ సంగారెడ్డి కావచ్చు, బాయ్స్ స్కూల్ సంగారెడ్డి కావచ్చు, హై స్కూళ్ళకు చాలా మంచి డిమాండ్ ఉంది. దీనికి కారణము మిడ్ డే మీల్స్ కావచ్చు, మంచి విద్య కావచ్చు. గవర్నమెంట్ చాలా ఇనిషియేట్ తీసుకొని కంప్యూటర్ ఎడ్యుకేషన్ కావచ్చు, స్టెమ్ ల్యాబ్స్ కావచ్చు, చాలా ఫెసిలిటీస్. దానికి తోడు పిఎంశ్రీ కూడా స్టార్ట్ అయిన స్కూల్స్ ఇంకా బాగా రన్ అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఫీజులు కట్టలేని వాళ్ళు చాలామంది ప్రైవేట్ స్కూల్ వదిలి గవర్నమెంట్ స్కూళ్ళలో చేరుతున్నారు. కాబట్టి ఇది కూడా గవర్నమెంట్ స్కూల్లో చేరడానికి ఒక రీజన్ కావచ్చు. కాబట్టి ఇక్కడ మంచి విద్య ఇస్తున్నాం, ఫ్రీగా ఇస్తున్నాం, మంచి నాణ్యమైన విద్య ఇస్తున్నాం. కాబట్టి మంచి డిజిటల్ లెసన్స్తో పాటు అన్ని రకాల కంటెంట్ను మేము వాడుతున్నాం. కాబట్టి బాగా ఫేమస్ అయిపోయినాయి గవర్నమెంట్ స్కూల్స్. కాబట్టి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇట్లా ప్రతి హై స్కూల్, ప్రతి ప్రైమరీ స్కూల్ కూడా ఈ విధంగానే మంచి ప్రోగ్రెస్ ఉండాలని ఇది చాలా ప్రచారం కూడా చేసాం మనం. బడిబాటలో కావచ్చు, లేకుంటే అన్ని మీటింగ్స్లలో ఇవి చెప్పడం జరిగింది. కాబట్టి ఇట్లాంటి రెస్పాన్స్ ఉంది సార్. కాబట్టి ఇది మా యొక్క ఈ బోర్డ్స్ పెట్టే కారణం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఇప్పుడు ఎంతమంది ఉపాధ్యాయులు సరిపోనున్నారా? స్ట్రెంత్, పిల్లల స్ట్రెంత్ కూడా ఎంతమంది ఉన్నారు? స్ట్రెంత్ దాదాపు 600 పైన ఉంటారు సార్. ఈ ఇయర్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేసేది 650 అనుకుంటున్నాం నాకు తెలిసి. కాబట్టి
దానికి తగ్గట్టు ఇక్కడ పోస్టులు అయితే శాంక్షన్ లేవు, కేవలం 9 పోస్టులే ఉన్నాయి. కాకపోతే వర్క్ అడ్జస్ట్మెంట్లో మాకు సరిపోని ఇవ్వడం జరిగింది. నిజానికి ఈ స్ట్రెంత్కు 3 పోస్టులు ఉండాలి, మేము 2 పోస్టులతోని అయినా కూడా చాలా సంతోషంగా ఉన్న పోస్టులతో అడ్జస్ట్ చేసుకుంటూ మా ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ చేస్తున్నాం సార్. ఇబ్బంది అయితే ఏం లేదు, ఇద్దరు టీచర్లను మాకు వర్క్ అడ్జస్ట్ మీద ఇవ్వడం జరిగింది కాబట్టి మేము ఇప్పుడు ప్రజెంట్ 18 మంది టీచర్లతో ఏం ఇబ్బంది లేదు. ఇది అయితే ఇంకొంతమంది ఉపాధ్యాయులు మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పటికైతే మా దగ్గర వస్తున్నటువంటి మిడ్ డే మీల్స్ అని 100% సక్సెస్ఫుల్గా బాగుంది. పిల్లలందరూ కూడా ఎంజాయ్ చేస్తారు తిన్న తర్వాత. ఇక్కడ ఉన్నటువంటి బోధన లోపల మాత్రం ప్యానల్ బోర్డుని ఎక్కువగా ఉపయోగిస్తాం కాబట్టి పిల్లలు కంప్యూటర్ సైడ్ కూడా ఎక్కువ అట్రాక్షన్తో, తర్వాత మొన్న ఇచ్చినటువంటి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆన్లైన్ లోపల ఇచ్చిన దాంట్లో కూడా పిల్లలు దాని ఇంటి దగ్గర బాగా యూజ్ చేస్తున్నారు. దాని ప్రకారం మాత్రం పిల్లల లోపల ఇప్పటికైతే నాణ్యమైన విద్య ద్వారా పిల్లల లోపల అభివృద్ధి అనేది ఉంది కాబట్టి ఇంతమంది తాకిడి ఉంది. ప్రైవేట్ శాల పిల్లలు కూడా మా దగ్గర వచ్చి పాఠశాల లోపల సీట్ ఇవ్వండి సార్ అని స్పెషల్గా రిక్వెస్ట్ చేసుకుంటూ కొన్ని రోజుల పాటు తిరుగుతున్నారు. కానీ ఇక్కడ అకామిడేషన్ తక్కువ ఉంది కాబట్టి ఏం చేయలేకపోతున్నాము. కాబట్టి పిల్లలకు మాత్రం మా పోతేడుపల్లి హై స్కూల్ మాత్రం 100% సక్సెస్. పిల్లలు అన్ని రంగాల్లో ప్రతి ఈవెంట్ లోపల కానీ మళ్ళీ స్పోర్ట్స్ లోపల కానీ ఖచ్చితంగా మా పాఠశాల లోపల బెస్ట్ ప్రైజ్ అనేది ఏదో ఒకటి 100% మా దగ్గర వస్తుంది. దానికి మేము ఎంతో గర్వంగా చెప్పుకోవడానికి మాకు అవకాశం ఉంది. మొత్తంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలకు ప్రతి ఒక్క స్టూడెంట్స్ అక్కడ మొగ్గు చూపే పరిస్థితి తెలుస్తుంది.